నమస్తే నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని నెల్లిమర్లలో అయితే ఉన్నాము. ఇక్కడ గోలీ సోడా అంటే పూర్వం నుంచి కూడా మన అందరికీ తెలిసింది అనేక రకాల శీతల పానీయాలు, కానీ పూర్వం నుంచి ఉన్నదే కూడా మాత్రమే గోలీ సోడా. ఆ గోలీ సోడా అనగానే ఆ కిక్కే వేరబ్బా అని అనొచ్చు. ఎందుకంటే ఆ సౌండ్ కావచ్చు, ఆ టేస్ట్ కావచ్చు, మరి అది ఎక్కడ దొరకదు. అది కూడా అణా నుంచి ఇప్పటికి 2 రూపాయలు, అలా 3 రూపాయలు, 10 పైసలకు కూడా పూర్వం ఇచ్చి ఉన్నారు. ఇక్కడైతే అదే రేటుతో ఎక్కువ పెంచకుండా 3 రూపాయలు, 10 పైసల నుంచి 3 రూపాయలకి పెంచుతూ వచ్చారు అనేది ఇక్కడ టేస్ట్ మాత్రం పూర్వం నుంచి అదే టేస్ట్ ఉంది అనేది ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకసారి ఆ షాప్ నిర్వాహకులతో అయితే మనం మాట్లాడదాం రండి. 1957లో స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ అంటే మేము అప్పుడు పుట్టలేదు. మాకు తెలిసి 5 పైసలు, 10 పైసలు, పావలా, రూపాయి, 2. మొన్న 2025 నుంచి 3 రూపాయలు చేసామండి. నిమ్మ సోడా, సాల్ట్, స్వీట్ సోడా అయితే 5 రూపాయలు, మామూలు మజ్జిగ అయితే 3 రూపాయలు. మా నాన్నగారు లేటెస్ట్గా మొన్న 2023లో చనిపోయారు. చనిపోయిన తర్వాత నేనే ఇది షాప్ని రన్ చేస్తాను. అదే నాన్నగారు ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేసేవారా? నేనే కలిపి చేసేవాళ్ళం అండి. మా నాన్నగారు నాది ఎంటర్ అయిపోయిన తర్వాత 1990లో ఎంటర్ అయిపోయింది. అప్పటి నుంచి మా నాన్నగారితో నేను బిజినెస్ చేస్తాను. బాగానే ఉంటుందా సార్? అంటే 3 రూపాయలు, 5 రూపాయలకి అమ్ముతున్నారు. పెద్ద లాభం లేకపోయినా మా మెయింటెనెన్స్కి మాకు సరిపోద్ది. లాభాలు అయితే ఎక్కువ ఉండవు. అది మేము వేసింది ఓన్లీ నిమ్మకాయ, ఉప్పు వేస్తాం. నిమ్మ ఉప్పు గట్ట వేయము సోడాకి. అది యాక్చువల్ అలా ఏమని ఒక పాపకి డైట్ అయిపోయింది, 2వ పాప డిగ్రీ అయిపోయింది, 3వ పాప ఇంటర్ అయిపోయింది, 2 పిల్లలకి మ్యారేజ్ అయిపోయి 3వ పాప ఉంది. మా బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది. ఓనేనండి, ఈ షాప్ మా ఓనే. మా 1957 నుంచి ఇక్కడే ఉన్నాం. మా తాతల దగ్గర నుంచి ఇక్కడేనండి. ఇదే వ్యాపారం. అంటే మా నాన్నగారు స్టార్ట్ చేశారు. అప్పటికంటే ఊరు గట్ట లేదు కదా. మా నాన్నగారు చేసేసరికి కూడా పెద్ద ఊరేట్ లేదు. ఆ షాపు ఫస్ట్ నుండి ఉన్నది. ఆ షాప్ మీద వాళ్ళందరూ పనిచేస్తారు. అలాగే మరి ఆ షాప్ మీద అలా బతుకుతాను. ఇంక చెప్పడం ఏంటి లేదు. అందులో సోడాలు సూపర్. సోడాలు కదా ఏం అనుమానం లేదు. వచ్చిన జనంలో ఎక్కడే తాగుతారు. 5 పైసలు కానివ్వండి. 5 పైసల నుంచి 5 పైసలకి నేను వీధిలో ఉండేవాడిని. వీధిలో ఉండే 5 పైసలు కానీ 5 పైసలు, 10 పైసలు, ఆ తర్వాత 10 పైసలు, ఇప్పుడు 3 రూపాయలు అయ్యి. ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి అదే టేస్ట్, అదే వ్యాపారం, అదే టేస్ట్. అదే అలాగే ఉంటుంది. సోడా మారిందా? అలాగే బాగానే ఉంటుంది. కారం బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను నిన్నమల కాలేజీలో చదువుకున్నప్పుడు కూడాను ఈ పక్కన సీకేఎం కాలేజ్కి నా మిత్రులతో వచ్చి ప్రతిరోజు ఇక్కడ సోడా తాక్కుని వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నయ్య గారు అవ్వచ్చు, మా గ్రామస్తులు, ముది గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఇక్కడ సోడా తాగుతూనే వెళ్తుంటారు అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క పెద్ద అంత ఆప్యాయతగా, మర్యాదగా కూడా మమ్మల్ని పలకరించి ఈయనైనా బాగున్నారా, బాగా చదువుకోండి చెప్పేసి మమ్మల్ని ఆప్యాయతతో పిలిచేవారు. అతని ఆప్యాయతతో పాటు ఈ యొక్క సోడాలో కూడా ఆ విధంగా టేస్ట్ ఉంటుంది. మేము కూడా ఇప్పుడు మా పిల్లలు కూడా అదే చెప్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకు ప్రాధాన్యం ఉన్న ఈ రోజుల్లో ఇంత తక్కువ రేటుకు ఎంతో క్వాలిటీ ఇవ్వడం అనేది చాలా అదృష్టం. ఈ యొక్క రాములు 10 పైసల సోడా అనేది ఆ విధంగా ఇస్తుంది. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ యొక్క జీవితాలు కూడా మారాలి. ఇలాగే తక్కువ రేటుకి ప్రజలందరికీ కూడా తక్కువ రేటుకి ఇస్తూ మా యొక్క అభిమానులు ఆదర్శ కూడా పొందాలని కోరుకుంటున్నాం. వారెవ్వా గోలీ సోడా అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే రాములు గారి 10 పైసలు సోడా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నోటెడ్ అనమాట నెల్లిమర్లలోని. ఎందుకంటే 10 పైసల నుంచి కూడా ఉన్నది ఈ సోడా ఇక్కడ. అంటే అదే రేట్ అనమాట. ఎంత రేట్లు పెరిగిన ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇటువంటివి శీతల పానీయాలు తాగింది ఒక ఎత్తు అయితే, ఈ సోడా తాగడం అయితే ఒక ఎత్తు అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కిక్కే ఉంటుంది. ఆ గోలీ సోడాలో ఆ కిక్కే వేరబ్బా అనే విధంగా ఉంటుంది. నిమ్మ సోడా కావచ్చు, అలానే సాల్ట్ ఉంటుంది కదా, స్వీట్ సోడా, అలానే మజ్జిగ కూడా 3 రూపాయలు, 5 రూపాయలు. ఇప్పుడు ఈ మధ్య రేటు పెంచారు. కానీ ఇక్కడ అయితే అందరూ చెప్పడం గత 40 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ సోడా తాగిన వాళ్ళు ఉన్నారు. అలానే పూర్వం నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే
ప్రతి ఒక్కరు కూడా అంటే నిత్యావసర ధరలు పెరిగినా ఈ సోడా రేటు మాత్రం అలానే ఉంది. మీరు కూడా వచ్చి నెల్లిమర్లో వచ్చి ఒక్కసారి ఈ సోడా తాగి కంపల్సరిగా అంటారు వారే వా గోలీ సోడా అని అయితే చెప్పొచ్చు. సీమ సుమన్ టీవీ విజయనగరం.